ప్రతి మనిషి జన్మించటానికి పురుషుడి యొక్క శిరస్సు మీద 3 మాసాల పిండం ఉంటుందండి, బీజం. తర్వాత స్త్రీ గర్భంలోకి వెళ్తుంది. గర్భస్థ పిండం, ప్రేతస్థ పిండం, పితరస్థ పిండం, 3 విధానాలు. గర్భంలో పెరిగేదాన్ని ఏమంటారు? పిండం. చనిపోయినప్పుడు పెట్టేది పిండం. సంవత్సరం తర్వాత పెట్టేది పిండం. అంటే ప్రేత పిండానికి పితర పిండానికి తేడా ఉంటుంది, పితృపిండానికి తేడా ఉంటుంది మళ్ళీ. అట్లా 3 నెలలు తండ్రి శిరస్సులో, 9 నెలలు తల్లి గర్భంలో, వేరసి 12. ఈ 12 అనేటువంటిది చేస్తే 3. ఈ 3 త్రిపిండ విధానం. ఇది ఉత్పత్తికి నాశనానికి కూడా అదే కారణం. నీకు ఎప్పుడైతే జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి గతించిన తర్వాత నువ్వు వారికి ఎప్పుడైతే చేయవలసినటువంటి విధానాన్ని అనుసరించలేకపోయావో ఆనాడు నీకు ఆ పితృదోషం అనేటువంటి ఆపాదిస్తుంది. అదేంటండి? నువ్వు పుట్టినప్పుడు ఇంత పిల్లవాడిగా పుడతావు. పుట్టినప్పుడు వాళ్ళు అన్నం తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, రకరకాలుగా ఉంటున్నప్పుడు మలమూత్రాలన్నీ నువ్వు విసర్జిస్తే నిన్ను విసుక్కుంటున్నారా?